హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హిందీలో మాట్లాడుతున్న మాధవ్ మనీషా గురించి తెలుసుకుని మనీషాలను ఒకటి చేయాలనుకున్న మహాకు సపోర్ట్గా చక్రి, కేశవ్, కన్నా, ఆనందంలో బన్సీ. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. పొదరిల్లు రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కేశవ్ అయితే శైలును కొడతాడు కదా, ఇక ఆ విషయం తలుచుకుని బాధపడతాడు. అయ్యో అదో తిక్కల్ది, అనవసరంగా దాని మీద చేసుకున్నాను అని బాధపడతాడు. మరోవైపు మాధవ్ అయితే ఎప్పటిలాగే సైట్కి వెళ్తాడు. ఇక అక్కడ పని పూర్తి చేసుకుంటున్నాడు. ఇంతలో భోజనాల టైం అవ్వేసరికి మాధవ్ బన్సీ రా భోజనం చేద్దాం అని అంటాడు. బాయ్, చెల్లి కూడా వచ్చింది అని బన్సీ మాధవ్తో చెప్పగానే, ఏంటి మనీషా వచ్చిందా? సరే అయితే తను కూడా రమ్మను, ముగ్గురం కలిసి భోజనం చేద్దాం అని మాధవ్ అంటాడు. మనీషా భోజనం వడ్డిస్తుంది. ఇక ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. మనీషా అయితే సాంబార్ చేసుకుని తీసుకువస్తుంది. అది ఎలా ఉంది అని అడుగుతుంది. మాధవ్కు అర్థం కాక, ఏంటి బన్సీ, మనీషా ఏమంటుంది అని అంటే, తను చేసిన సాంబార్ ఎలా ఉంది అని అడుగుతుంది అని చెబితే, ఇక బాగుంది అని చెబుతాడు. అలాగే మాధవ్ చేసిన బిర్యానీ గురించి కూడా అడుగుతాడు. బాగుంది అని హిందీలో చెబుతుంది. నేను రోజు మనీషాతో మాట్లాడుతూ ఉంటే నాకు హిందీ వస్తుందని మాధవ్ అంటాడు. మరోవైపు చక్రి అయితే దూరంగా ట్రిప్కి వెళ్ళడంతో లేట్ అవుతుందని మాధవ్కి ఫోన్ చేద్దాము అని అనుకుంటాడు. కానీ మాధవ్ అన్నయ్య సైట్లో ఉంటాడు కదా, ఎందుకు తనని డిస్టర్బ్ చేయడం, కేశవ్కి ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది కదా అని కేశవ్కి అయితే ఫోన్ చేస్తాడు చక్రి. కేశవ్ అయితే ఫోన్ చూడగానే, ఏంటి చక్రి ఫోన్ చేస్తున్నాడు, వీడెప్పుడు నాకు చేయడు కదా అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంట్రా నాకు ఫోన్ చేసావు, డబ్బులు ఏమైనా అవసరమా అని అంటే, లేదురా నేను లాంగ్ ట్రిప్కి వెళ్తున్నాను, ఆ విషయం చెప్దామనే ఫోన్ చేశాను, అన్నయ్య సైట్లో ఉంటాడు కదా అందుకని అన్నయ్యకు ఫోన్ చేయలేదు, తను ఫోన్ ఎక్కడో పెట్టేసి తను పని చూసుకుంటూ ఉంటాడు, అందుకనే నీకు ఫోన్ చేశాను, సరే అయితే జాగ్రత్తరా అని కేశవ్ అయితే అంటాడు. మహా అయితే మధ్యాహ్నం అవ్వేసరికి కన్నా దగ్గరికి వచ్చి చూస్తుంది. కన్నాకి అయితే జ్వరం దిగదు, ఎక్కువ అవుతుంది. అయ్యో ఎక్కువైపోతుంది, ఇప్పుడు ఎలాగా ట్యాబ్లెట్ వేద్దామా అని తన దగ్గర ట్యాబ్లెట్లు ఉన్నాయేమో అని చూస్తుంది. మహా దగ్గర ట్యాబ్లెట్లు ఉండవు. అయ్యయ్యో ట్యాబ్లెట్లు అయిపోయాయి, ఇప్పుడు పెద్ది, కేశవ, చక్రి ముగ్గురు లేరు, ఎలాగా ట్యాబ్లెట్లు తీసుకురావడం అంటూ బయటకు వస్తుంది. ఇక బయట మంచం మీద కూర్చుని నారాయణ పాటలు వింటూ ఉంటాడు. ఇక నారాయణతో, ఏంటి బయటకు వెళ్ళలేదా అని అడుగుతుంది. వెళ్దామని అనుకున్నాను, కానీ ఎక్కువగా తిరగొద్దని చెప్పావు కదా, అందుకని ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అని నారాయణ అంటాడు. సరే సరే మీరు వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకురండి అని అంటే, ఏంటమ్మా జ్వరం వచ్చిందా అని నారాయణ చాలా కంగారుగా అడుగుతాడు మహాని. లేదండి, జ్వరం నాకు కాదు కన్నాకి వచ్చింది, వాడికి జ్వరం ఎక్కువ అవుతుంది, అందుకనే ట్యాబ్లెట్ తీసుకురండి, ఇంట్లో కేశవ్, చక్రి, పెద్ది ఎవరూ లేరు అని అంటుంది. ఆ బెండకాయ గాడికి జ్వరం వచ్చిందా, సరేనమ్మా నేను వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకువస్తాను అని నారాయణ అంటుంటే, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడుగుతుంది. ఏంటమ్మా నీ దగ్గర కట్టలు కట్టలు డబ్బులు ఉన్నాయా, ఎందుకు అలా అడుగుతున్నావు, ట్యాబ్లెట్లకి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను వెళ్ళి తీసుకొస్తానని నారాయణ అయితే ట్యాబ్లెట్ల కోసం వెళ్తాడు. ట్యాబ్లెట్లు కొన్ని చాక్లెట్లు తీసుకొచ్చి మహాకి ఇస్తాడు. ఏంటండి చాక్లెట్లు ఇస్తున్నారు అని అంటే, వాడు ట్యాబ్లెట్లు మింగాలనుకుంటే చాలా అసహించుకుంటాడు, చేదుగా ఉంటాయంటూ మారం చేస్తాడు, అందుకని వాడికి ట్యాబ్లెట్ వేసే ముందు ఒక చాక్లెటు, ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఇంకొక చాక్లెటు ఇవ్వి, వాడికి అలా అయితేనే ట్యాబ్లెట్లు వేసుకుంటాడు అని అంటే, అవును వాడి మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు, వాళ్ళ అమ్మను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా ఏంటి అని అంటే, ఇప్పుడు ఎందుకమ్మా నా లవ్ స్టోరీ గురించి అని నారాయణ అడుగుతాడు. లేదు మీరే ఒప్పుకున్నారు కదా లవ్ స్టోరీ అని, మీరు మీ స్టోరీ గురించి చెప్పాల్సిందే అని మహా అడిగితే, నేనైతే ఏమీ చెప్పను అని నారాయణ అంటాడు. సరే మీరు ఇప్పుడు చెప్పకపోయినా ఏదో ఒకరోజు మీ లవ్ స్టోరీ నేను తెలుసుకుంటాను అని మహా అయితే ఆ ట్యాబ్లెట్లు తీసుకుని లోపలికి వెళ్ళి కన్నాకి ట్యాబ్లెట్లు ఇస్తుంది. ఇక కన్నాని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. సాయంత్రం అవ్వేసరికి మాధవ్, కేశవ్ కూడా ఇంటికి వస్తారు. కన్నాకి ఎలాగుందా అని మాధవ్ అడుగుతుంటే, నాకు జ్వరం తగ్గిపోయింది అన్నయ్య, వదిన
దగ్గరుండి అమ్మలాగా చూసుకుంది అని అంటే, నాకు తెలుసురా మహాలక్ష్మి మన ఇంట్లో మనందరికీ అమ్మలాగే ఉంటుంది. ఇక తను మనల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెబుతాడు. ఇక సరే భోజనం టైం అవుతుంది. ఈ చక్రి ఏంటి ఇంకా రాలేదు అని మాధవ్ అన్నీ సర్దుతూ అడుగుతూ అంటే, ఇక కేశవ్ అయితే అన్నయ్య వాడికి ఏదో ట్రిప్ పడిందంట, దూరంగా వెళ్ళాలి అన్నాడు, రావడం లేట్ అవుద్ది అని నాకు ఫోన్ చేశాడు అని అనేసరికి మహాలక్ష్మి అయితే ఏంటి చక్రి రావడానికి లేట్ అవుతుందా అని అడుగుతుంది. అవునండి అని కేశవ్ అంటాడు. సరే వాడికి భోజనం పక్కన పెడతాను, మనం తిందాం అని మాధవ్ అంటాడు. పెద్ది మనం కన్నాకి ఇడ్లీ పెడదాము, ఎందుకంటే తనకి ఇంకా కాస్త జ్వరంగా ఉంది కదా, మనం భోజనం చేద్దాము, ఇప్పుడు మీరు వండాల్సిన అవసరం లేదు, ఉదయం వండినవి అలాగే ఉన్నాయి అవే తినేద్దాం అని మహా అయితే అంటుంది. సరేనమ్మా వాడికి కాస్త పక్కన పెడతాను అని అంటే, ఏంటి అన్నయ్య వాడి సంగతి తెలుసు కదా, వాడు అసలు ఆకలికి తట్టుకోలేడు, ఇలా ట్రిప్కి వెళ్ళినప్పుడు వాడు బయటే తినేస్తాడని కేశవ్ అంటాడు. సరే అయితేని ఇక మహాలక్ష్మి మీరు తినండి, నేను కొంచెంసేపు ఉన్న తర్వాత తింటాను అని అంటుంది. అదేంటమ్మా తినే అని మాధవ్ అడిగినా సరే, లేదు పెద్ది నాకు కాస్త బయట తిరుగుతాను, ఆకలిగా లేదు అని అంటుంది. సరేనమ్మా నీ ఇష్టం అని ఇక మాధవ్ కేశవ్ అయితే భోజనం చేస్తారు. కన్నా ఇడ్లీ తింటాడు. ఇక పడుకోవడానికి మాధవ్ అయితే అంతా సిద్ధం చేసుకుంటాడు. కేశవ్ కన్నా కూడా పడుకుంటారు. మహాలక్ష్మి మాత్రం చక్రి కోసం గుమ్మంలో ఉండే ఎదురు చూస్తుంది. ఇంతలో చక్రి అయితే వస్తాడు. మహాని గుమ్మంలో చూసి చాలా సంతోషపడిపోతాడు. ఏంటి ఈవిడ భర్త కోసం భార్య ఎదురు చూసినట్లుగా నా కోసం గుమ్మంలో ఉండి ఎదురు చూస్తుంది అని చాలా సంతోషపడిపోతాడు. ఇక మహాలక్ష్మి అయితే చక్రి దగ్గరకు రాగానే ఏంటండి ఇంత లేట్ అవ్వింది, అయినా లేటుగా వచ్చినప్పుడు నాకు ఒక ఫోన్ చేయొచ్చు కదా అని అంటే, చేశానండి కేశవ్ గారికి అని అంటాడు. నేను అన్నది నా గురించి, నా దగ్గర ఒక ఫోన్ ఉంది, దానికి ఒక నెంబర్ ఉంది, మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని అంటే, అలాగే అండి ఈసారి ఎప్పుడైనా లేట్ అవుతే మీకే ఫోన్ చేసి చెప్తాను అని అంటాడు చక్రి. అయితే మీరు భోజనం చేశారా అని చక్రిని అడుగుతుంది. అవునండి బయట తినేశాను అని చెబుతాడు. మీరు భోజనం చేశారా అని మహాన్ అడిగితే, లేదు మీకోసం ఎదురు చూస్తున్నాను, మీరు వస్తే భోజనం పెట్టి తిందామని మహా అంటుంది. ఇక ఆ మాటతో చక్రి అయితే మరింత సంబరపడిపోతాడు. సరే మీరు తినండి, నేను తినేసాను కదా, కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తాను అని అనేసరికి మహా లోపలికి వెళ్తుంది. ఇక మహా లోపలికి వెళ్ళగానే కేశవ్ అయితే బయటకు వస్తాడు. ఎందుకంటే కేశవ్ మహా చక్రి మాట్లాడుకోవడం వింటాడు. చక్రి దగ్గరికి వచ్చి, ఏంట్రా ఈరోజు చాలా మార్పు కనిపిస్తుంది అని అంటే, ఏంటి ఈ నీళ్ళతో కాళ్ళు కడుక్కున్నాను, ఇందులో మార్పు ఏముంది, కొంపదీసి ఆ నారాయణ అయ్యే నీళ్ళల్లో మందు కలిపాడా ఏంటి అని అంటే, చచా నేను నీళ్ళు గురించి అనడం లేదు, అదే మహాలక్ష్మి గారిలో వచ్చిన మార్పు గురించి అని అంటాడు. ఏంట్రా మార్పు కనిపిస్తుందా, ఈ మార్పు నాకేమో అలా అనిపించలేదు అని అంటే, అది కాదు ఆవిడ ఎప్పుడూ లేనిది నీ కోసం ఎదురు చూడడం, నీకు ఏమైందా అని టెన్షన్ పడ్డం, తనకే ఫోన్ చేసి చెప్పమండం, ఇవన్నీ కూడా భార్యగా భర్త లేటుగా వస్తే ఏ భార్య అన్నా అలాగే చేస్తుంది కదా, ఇప్పుడు తను కూడా నీకు భార్యలాగే ప్రవర్తిస్తుంది, ఒకవేళ తను నిన్ను ఇష్టపడుతుందేమో అని చక్రితో కేశవ్ అంటాడు. ఒరే నువ్వు అనుకున్నట్లుగా తను నన్ను ఇష్టపడితే నా అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండడు అని చక్రి చాలా సంతోషపడిపోతాడు. సరే సంతోషపడింది చాలు, ఇప్పటికైనా లోపలికి వస్తావా అని అంటే, పద లోపలికి వెళ్దామని చక్రి కేశవ్ కూడా ఇద్దరూ లోపలికి వస్తారు. తర్వాత రోజు ఉదయం అయితే చక్రి బ్రష్ చేస్తూ ఉంటాడు. కన్నా వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఏరా కన్నా జ్వరం తగ్గిందా అని అంటే, 90% తగ్గింది అని అంటాడు. అంతలో మహాలక్ష్మి వస్తుంది. ఏరా కన్నా అప్పుడే బయటకు వచ్చి కూర్చున్నావు, జ్వరం తగ్గిందా అని అంటే, 75% తగ్గింది అని అంటాడు. ఏంట్రా నేను అడిగితే 90 అన్నావు, ఇప్పుడు మీ వదిన వచ్చి అడిగితే 75 అంటున్నావు, అసలు జ్వరం కొలతగా ఉంటుందా అని చక్రి అంటుంటే, లేదు కొలత ఏమీ ఉండదు, నువ్వేమీ వెటకారం చేయాల్సిన అవసరం లేదు, నాకు కాస్త నీరసంగా ఉంది అందుకనే ఇక్కడ కూర్చున్నాను అని అంటే, కన్నా నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళకు అని మహా అంటుంది.
సరే వదిన, జ్వరం తగ్గే వరకు ఎక్కడికి వెళ్ళను అని కన్నా అంటాడు. అప్పుడే కేశవ్ కూడా అక్కడికి వస్తాడు. ఇక చక్రి అయితే పెద్ద బిల్డప్గా, ఏంటండి రాత్రి నా కోసం అంతగా టెన్షన్ పడిపోయారు, గుమ్మంలో ఉండి ఎదురు చూశారు, ఏమిటి సంగతి అని అడిగితే, ఓ అదా, అంటే మా నాన్న వాళ్ళు మీ మీద పగతో ఉన్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తారేమో అని చాలా భయపడ్డాను, దాని గురించి మీ గురించి కంగారు పడ్డాను అని అనేసరికి ఇక మహాలక్ష్మి లోపల వెళ్ళగానే కేశవ్ అయితే చక్రిని ఆట పట్టిస్తాడు. నేను ఇంకా ఏదో అనుకున్నాను, కానీ వాళ్ళ నాన్న గురించి అన్నయ్య గురించి భయపడిందా, అయితే నీ మీద ప్రేమ కాదేమో అని అంటే, ఏంట్రా రాత్రేనా నేను ఆనందపడేలా మాట్లాడావు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు అని ఇక కేశవ్ని కొట్టబోతుంటే కేశవ్ అక్కడి నుంచి పారిపోతాడు. ఇక ఇద్దరు కొంతసేపు అలా ఆటలు ఆడుకుంటూ ఉంటారు. మహా అయితే చక్రితో, నాకు ఈరోజు ఒక ఆఫీస్లో ఇంటర్వ్యూ ఉంది, మీరు అక్కడికి తీసుకువెళ్ళగలరా అని అంటే, సరే అండి తీసుకువెళ్తాను, ఇప్పుడే బయలుదేరాలా అని అనేసరికి, అవును టైం 10 అవుతుంది కదా, ఇప్పుడే బయలుదేరదాం అని ఇక మహాలక్ష్మి అయితే చక్రితో పాటు వెళ్తుంది. ఏంటండి మీరు ఇంకా నా మీద ఎంతో జాలి చూపిస్తున్నారు అని అనుకున్నాను, కానీ మీరేమో మీ నాన్నగారి గురించి ఆలోచిస్తున్నారు అని అంటే, అది కాదండి, వాళ్ళు పరువు కోసం ఎంత దారుణంగా ప్రవర్తించారు, అయినా మా నాన్న నన్ను తీసుకువెళ్ళిపోవాలని వచ్చినప్పుడు ఆ విషయం నాతో ముందుగా మీరు చెప్పొచ్చు కదా అని మహా అడిగితే, మీరు మీ నాన్నగారు వచ్చారని ఎంతో సంతోషపడ్డారు, అప్పుడే మీ నాన్నగారి గురించి చెప్తే మీరు నమ్ముతారా, ఒకవేళ నమ్మినా మీరు అంత సంతోషంగా ఉన్నప్పుడు మీ సంతోషాన్ని నేను ఎలా పాడు చేయగలను అని చక్రి అంటాడు. మీరు చాలా గ్రేట్ అండి, నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు అని మహా అంటుంది. అవును, ఇంతకీ రాత్రి ఎందుకు లేట్ అయింది, ఒకవేళ ఆ బొట్టు బిళ్ళ గురించి ఏమైనా లేట్ అయిందా అని అంటే, చచ్చ ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు, అలాంటిది ఏమీ లేదు అని చక్రి అంటుంటే, ఊరికనే సరదాగా అన్నానండి, ఆట పట్టించడానికి అని మహా అంటుంది. ఇంతలో ఆఫీస్ రాగానే మహా అయితే, సరే అండి నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నానని లోపలికి వెళ్తుంది. చక్రి అయితే ఇక బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక మహా ఆ ఇంటర్వ్యూకి ఆఫీస్లోకి వెళ్తున్నప్పుడే బాస్ కూడా మహా పక్క నుంచి వెళ్తాడు. ఇద్దరూ అనుకోకుండా ఒకరినొకరు తగులుతారు. ఇక మహా అయితే కోపంగా, ఏంటి చూసుకోక్కర్లేదా అని అంటే, ఇక మహా వైపు చూసి, మీరు చాలా అందంగా ఉన్నారు అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహాకు అయితే చాలా కోపంగా వస్తుంది. వీడు ఇంకొకసారి దొరికాడంటే వీడి పని చెప్తాను అని అనుకుంటుంది. ఇక లోపలికి వెళ్ళేసరికి అక్కడంతా అయోమయంగా ఉంటుంది. అప్పుడే అక్కడ ఒక అమ్మాయిని పిలిచి, ఏంటి ఇక్కడ రిసెప్షనిస్ట్ ఎవరూ లేరా అని అడుగుతుంది. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ ఉండరు, ఈ ఆఫీస్ అందరిది, అంటే నేను జాబ్ కోసం వచ్చాను, ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది అని మహా అడిగితే, సరే మీరు ఇలా కూర్చోండి నేను వెళ్ళి చెప్పొస్తాను అని అంటుంది. బాస్ వచ్చేసారా అని అంటే, ఇక్కడ బాస్ ఎవరు ఉండరు అని అంటుంది. ఏంటి ఈ అమ్మాయి తలతిక్కగా సమాధానం చెప్తుంది అని మహా అనుకుంటుంది. మీరేమీ కంగారు పడకండి, మా బాస్కి మెంటల్, అలాగే నాకు కూడా మెంటల్ అని అంటుంది. ఆ మాటతో మహా మరింత షాక్ అవుతుంది. ఏదో జోక్ చేశానంతే అని ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్తుంది. కొంతసేపటికి వచ్చి, మిమ్మల్ని బాస్ రమ్మంటున్నారు అని అంటుంది. ఇక మహా లోపలికి వెళ్ళేసరికి బయట తనకు తగిలిన వ్యక్తే బాసు. ఇక తన్ని చూసి, ఖచ్చితంగా నాకు ఈ ఉద్యోగం రాదు అని వెళ్ళిపోబోతుంటే, ఏంటి మేడం అలా వెళ్ళిపోతున్నారు అని అంటే, ఇందాక మిమ్మల్ని తిట్టుకున్నాను కదా, ఇక నాకు ఈ జాబ్ ఎవరైనా అర్థమైపోయింది, అందుకనే వెళ్ళిపోతున్నాను అని మహా అంటే, లేదు నేను ఇంటర్వ్యూ చేస్తాను అంటూ ఇక ఇంటర్వ్యూ చేసి మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యారు అని మహాతో చెబుతాడు. మహా అయితే చాలా షాక్ అయిపోతుంది. ఏంటి మీరు నాకు జాబ్ ఇచ్చారా అని అంటే, ఇంతలో ఆ అమ్మాయి వచ్చి, ఇదిగోండి మీ జాయిన్ లెటర్ అంటూ ఇస్తుంది. ఇక అది చూసి మహా అయితే చాలా సంతోషపడిపోతుంది. మహా అయితే జాబ్ వచ్చిందని చాలా సంతోషంగా ఇంటికి వస్తుంది. అందరి కోసం స్వీట్స్ బట్టలు కొనుక్కొని వస్తుంది. ఇక సాయంత్రం అవ్వేసరికి ఎప్పట్లాగే వాళ్ళందరూ భోజనాల దగ్గర కూర్చుంటారు. మాధవ్ అయితే మనీషా దగ్గర హిందీ నేర్చుకోవడంతో 2-3 ముక్కలు హిందీలో మాట్లాడతాడు. అది గమనించిన మహా అయితే, ఏంటి పెద్ది హిందీ నేర్చుకున్నారు అని అనగానే మనీషా గురించి మాధవ్ అయితే చెబుతాడు. ఇక తర్వాత రోజు
ఆ మనీషా ఎవరు, పెద్దికి సరిపోతుందా లేదా అని కన్నాని తీసుకుని సైట్కి అయితే వెళ్తుంది మహా. ఇక మనీషాని చూస్తుంది. మనీషా మాట తీరు మంచితనం చూసి మాధవ్ తనతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉన్నాడు. మనీషాకి మాధవ్కి పెళ్లి జరిపిస్తే ఇక వాళ్ళు చాలా బాగుంటారు అని మహా అయితే అనుకుంటుంది. ఆ విషయమే చక్రి కేశవులతో చెప్తే వాళ్ళు కూడా సరేనని ఒప్పుకుంటారు. ఇక వెంటనే బన్సీతో మాట్లాడి మాధవ్కు మనీషాకి పెళ్లి జరిపించాలని చక్రి, మహాలక్ష్మి, కేశవ్ కన్నా అనుకుంటారు. అలాగే నారాయణకు విషయం చెప్తే నారాయణ కూడా చాలా సంతోషపడతాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.